జానకి పరిణయం ఫిబ్రవరి 2 నుంచి సోమవారం నుంచి శనివారం వరకు సాయంత్రం 6 గంటలకు మీ ఈటీవీలో. జరగబోయే పాపం ఏంటో తెలుసు కూడా దాన్ని ఆపడానికి ఎవరూ ప్రయత్నం చేయట్లేదని నిన్న మీ అమ్మ ఇంటికొచ్చి మాట్లాడి వెళ్ళింది. ఇప్పుడు నా కూతురికి మీ కొడుకు అన్యాయం చేస్తూ మీ కళ్ళ ముందే మరో ఆడపిల్లకి తాళి కట్టబోతుంటే దేవుళ్ళంటి మీకు మొర పెట్టుకోవడానికి వచ్చాను. వదినా, మీరైనా వచ్చి మీ కొడుకుతో మాట్లాడి ఉషకి జరుగుతున్న అన్యాయాన్ని ఆపండి. మీ ఇద్దరిలో ఏ ఒక్కరు తలుచుకున్నా ఉషా కిరణ్ విడిపోకుండా ఆపగలరు. నీకోసం నీ తల్లి పడుతున్న బాధ చూసి నాలో కోపం రగిలిందమ్మా. కోపమా? ఎవరిపైన మావయ్య? ఇంకెవరిపైన? కిరణ్ పైన. వాణ్ణి కన్న తండ్రిగా పెంచి పోషించి విద్యాబుద్ధులు నేర్పించిన బాధ్యత నా మీద ఎంతుందో, ఆ బుద్ధి దారి తప్పి విచక్షణ కోల్పోయి కాపురాలు కూలిపోయేలా మారుతున్నప్పుడు తండ్రిగా తిరిగి ఆ బుద్ధిని దారిలో పెట్టడం కూడా నా బాధ్యతే అవుతుందమ్మా. క్షమించండి మావయ్య, ఆయన నడవడికలో తప్పులేదు. ఆయనకెదురయ్యే పరిస్థితులు అవి తీసుకువెళ్లే దారికైనా తల వంచుతున్నారు. అందుకే వాడు ఆ దారి మారాలని కమిషనర్ ఆఫీస్కి వెళ్ళాను. కమిషనర్ ఆఫీస్కా? ఎందుకు మావయ్య? కట్టుకున్న భార్య కళ్ల ముందు సుమంగళిగా ఉండగానే వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడని కమిషనర్ గారితో ఆ పెళ్లి ఆపమని చెప్పడానికి వెళ్ళాను. కానీ ఆయన ఉషా ఒక్క పని చేస్తేనే పెళ్లి ఆగుతుందని చెప్పారు. నేనేం చేయాలి మావయ్య? కిరణ్ పైన పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం. అవునమ్మా, నువ్వు విన్నది నిజమే. ఏంటి మావయ్య మీరు మాట్లాడేది? నేను ఆయన మీద పోలీస్ కంప్లైంట్ పెట్టడం ఏంటి? కలలో కూడా నేను అలాంటి ఆలోచన చెయ్యను. కావాలంటే నా ప్రాణమైనా ఇస్తాను, కానీ నా వల్ల ఆయనకి చిన్న నొప్పి కూడా కలిగించను. నీ జీవితం బాగుండాలంటే నువ్వు ఖచ్చితంగా వాడిపైన కేసు పెట్టాలి ఉషా. నీకు వాడు చేస్తున్న పాపానికి వాడికి శిక్ష విధించాలి నువ్వు. సరే మావయ్య, మీరు చెప్పినట్టే ఆయనకి శిక్ష విధిస్తాను. కానీ అంతకన్నా ముందు మీరు నా కొన్ని ప్రశ్నలకి సమాధానం చెప్పాలి. ఏంటమావి? కురుక్షేత్ర యుద్ధం ముగిసిన తర్వాత తన స్నేహితులని అంతం చేశారన్న కోపంతో రగిలిపోయిన అశ్వత్థామ నిరాయుధులైన ఉపపాండవుల ప్రాణం తీశాడు. అప్పుడు తన కన్న కొడుకులను కోల్పోయిన ద్రౌపది తన భర్తలకి ఏం శిక్ష విధించింది? కురురాజ్య అధికారం దక్కాలన్న స్వార్థంతో తన 100 మంది కొడుకులను యుద్ధానికి పంపితే రాజ్యానికి తిరిగొచ్చిన 100 శవాలను చూసిన గాంధారి తన భర్త ధృతరాష్ట్రుడికి ఏం శిక్ష విధించింది? నేను చేసేది తప్పో ఒప్పో నాకు తెలీదు మావయ్య, కానీ నన్ను అంతగా ప్రేమించే నా భర్త సమస్యల్లో చిక్కుకోవడాన్ని నేను ఇష్టపడను. ఆయనకి నా వల్ల ఇబ్బంది రానివ్వను. నన్ను క్షమించండి మావయ్య, మీరు చెప్పింది నేను చేయలేను. ఆకాశం తాకే నీ ఆక్రందనలు మనసారా వినువారెవరు? నిట్టూర్పున నలిగే నీ గుండెల దిగులు సవరించే మనవారెవరు?
కళమారుతున్న జీవితం కలతలోకి జారెనా కలలు గన్న కనులకు నీటి చెమ్మ తగిలెనా వెలుతురైన ప్రతిదినం చూపుతోంద వేదన అందమైన బతుకున అలజడి జలరేగెనా. సంజయ్, మీ నాన్న ఇంకా ఇంటికి రాలేదు. ఎక్కడికెళ్లారో నీకేమన్నా చెప్పారా? నిన్న ఉష వాళ్ళ అమ్మ అన్న మాటల్ని నాన్న చాలా సీరియస్గా తీసుకున్నారు. దానికి తోడు కిరణ్ ఉషాకి చేస్తున్న అన్యాయాన్ని నాన్న తట్టుకోలేకపోతున్నారు. ఆ పెళ్లి ఆగాలంటే అది నాన్న వల్లే అవుతుంది. అందుకే ఆ పని మీదే వెళ్ళుంటారు. మీరు చెప్పింది కరెక్ట్ బావగారు. రాధపిన్ని మాటలు విన్నా, ఆ బాధని చూసినా దాన్ని అంత ఈజీగా ఎవరూ మర్చిపోలేరు. ఆ బాధను అర్థం చేసుకున్న మామయ్య మరొక ఆలోచన కూడా చెయ్యరు. ఖచ్చితంగా తిరగబడతారు. అలా జరిగితే ఆయన ఆపడం ఎవరి వల్ల కాదు. మీరు చెప్పింది నిజమే అత్తయ్య. కన్న కడుపు కోసం ఆ తల్లి తాపత్రయం చూస్తుంటే దేవుడికి ఇంత కూడా దయ లేదనిపిస్తోంది. అలాంటప్పుడు ఎవరో ఒకరు ముందుకొచ్చి ఆ ముప్పుని ఆపాలి. అవును, కిరణ్ చేసిన తప్పుకి ఉష వాళ్ళ అమ్మ తల్లడిల్లిపోతుంది. కిరణ్ ఆ పల్లవి గురించి అంతలా ఆలోచిస్తున్నాడు. కానీ వాడి కోసం ఎంతో చేసిన ఉష ఏమైపోతుందో అన్న బాధే లేదు వాడికి. ఎక్కడ తప్పు జరుగుతుందో అర్థం కావడం లేదు. మనం అర్థం చేసుకోవడానికి ఏమీ లేదమ్మా. ఇక్కడ ఏది నిజం, ఏది అబద్ధం, ఏది తప్పో ఏది ఒప్పో వీటన్నిటికీ సమాధానం కావాలంటే కిరణ్ ఆలోచన మారాలి. అమ్మ తల్లి, ఒక తల్లిగా కూతురి కాపురాన్ని కాపాడుకోవటం కోసం అన్ని విధాలా ప్రయత్నం చేశాను. మెట్టినింటి వాళ్ళు ఏం చేయలేవంటూ చేతులెత్తి దండం పెట్టేశారు. ఒక అమాయకపు బిడ్డకి తల్లిగా ఇంకేం చేయలేక నీ కాళ్ళు పట్టుకుంటున్నాను. నా కూతురికి అన్యాయం చేయకమ్మా. దాని ఉసురు పోసుకోకు.